నెల్లూరులో మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ, ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర పలువురు బీసీ నాయకులతో కలిసి ₹1 కోటి చెక్కును శుక్రవారం కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు అందుబాటులో ఉండాలన్నదే తమ ఆశయమని గంటా రవితేజ పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు సామాజిక భవనాల నిర్మాణానికి మంత్రి నారాయణ అందిస్తున్న చేయూత పట్ల జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరులో బీసీ భవనానికి మంత్రి నారాయణ కుటుంబం ₹1 కోటి విరాళం అందించింది. కలెక్టర్కు ₹1 కోటి చెక్కును మంత్రి అల్లుడు గంటా రవితేజ అందించారు. కాపు భవనానికి ₹2 కోట్లు, షాదీ మంజిల్కి 50 లక్షలు, నేడు బీసీ భవనానికి ₹1 కోటి అందించారు. నా పేరు రవితేజ గంటా. నేను నారాయణ గారి అల్లుడిని. బీసీ భవనానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 1 CR చెక్ అందించడం జరిగింది మన నారాయణ సంస్థ దీని మీద. మనకి మొన్నేమొచ్చి కాపు భవన్ కూడా 1 crore చెక్ అందించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా విశాఖపట్నంలో కూడా ఒక నారాయణ అనే వ్యక్తిగా ఉంటే బాగున్ను. ఎందుకంటే ఈ రెండే కాకుండా నారాయణ గారు ఎప్పుడు నెల్లూరుకి ఎంతో చేస్తూ ఉన్నారు. మనకి రీసెంట్గా షాదీ మంజిద్ కానీ లేదా మన VRCకి సంబంధించిన పిల్లల ట్రాన్స్పోర్టేషను, ఇటువంటి 1 కాదు 2 కాదు అన్ని సామాజిక వర్గాలని ఈక్వల్గా చూస్తూ ఆయన తీసుకెళ్ళడం నిజంగా అది గర్వకరమైన విషయం. అండ్ నేను ఒకటే మన నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి ఆయన కుటుంబానికి మీ చల్లటి ఆశీస్సులని తప్పనిసరి ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.